తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ లో ఏముంది? ఫ్యూచర్ సిటీలో ఇవాళ రేపు జరిగే గ్లోబల్ సమ్మిట్ లో చర్చించే కీలక అంశాలేంటి? గ్లోబల్ సమ్మిట్ కు వచ్చే దిగ్గజాలు ఎవరు? ఎప్పటికీ గుర్తుండిపోయేలా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు ఏంటి? తెలంగాణ సాంప్రదాయాల్ని ప్రతిబింబించేలా నిర్వహించే కార్యక్రమాలేంటి? గిన్నీస్ వరల్డ్ రికార్డు నెలకొల్పేందుకు ప్రజా ప్రభుత్వం చేస్తున్న కసరత్తు ఏంటి? తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 2 రోజులు ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది. మొదటి రోజు 2 ఏళ్లలో రేవంత్ సర్కార్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తారు. రెండో రోజు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరిస్తారు. ఆ డాక్యుమెంట్ ద్వారా తెలంగాణ ప్రభుత్వ లక్ష్యాలను, భవిష్యత్తు కార్యక్రమాలను వివరించనున్నారు. తెలంగాణ వచ్చే 3 ఏళ్లలో ఏం సాధించబోతోంది, వచ్చే 22 ఏళ్లలో 2047కి ఏ రకమైన లక్ష్యాలను నిర్దేశించుకుంది అన్నది సమాజానికి, దేశానికి, ప్రపంచానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ సదస్సుని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. వచ్చే 2 రోజులలో తెలంగాణ ఏం చెప్పబోతుంది అని చెప్పేసి ప్రపంచంలో కూడా చాలా ఆసక్తి నెలకొంది. మనము విజన్ డాక్యుమెంట్ లాంచ్ చేసుకోవడానికి చేస్తున్న కార్యక్రమం. భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9వ తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు దేశ విదేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల నిపుణులు, విద్యావేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు తరలిరానున్నారు. మొత్తం 27 ప్రత్యేక ప్యానెల్ చర్చలు జరుగుతాయి. ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ, ఐటీ, సెమీకండక్టర్లు, హెల్త్, ఎడ్యుకేషన్, టూరిజం, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వ్యవసాయం, పరిశ్రమలు, మహిళా వ్యాపారవేత్తల ప్రోత్సాహం, గిగ్ ఎకనామీ, సామాజిక సంక్షేమం, స్టార్టప్లు వంటి విభిన్న రంగాలపై చర్చలు ఉంటాయి. 1:30 గంటలకి సాయంత్రం మొదలై ఈ కార్యక్రమం సాయంత్రం వరకు, ఆ రోజు సాయంత్రం వరకు అనేక కార్యక్రమాలతో ముగుస్తుంది. శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు, ఆనరబుల్ గవర్నర్ తెలంగాణ గారిచే ఈ కార్యక్రమం ఇనాగరేషన్ చేయబడుతుంది. 3 PM నుంచి ఇమ్మీడియట్ గా ఆ రోజు జరిగేటువంటి సెషన్స్, వీటన్నిటి సెషన్స్ కూడా ఆ డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి మంత్రివర్యులు ఆ సెషన్ ని హెడ్ చేస్తారు. నిష్ణాతుల్ని, నిపుణుల్ని అందులో పాల్గొనేటట్టుగా అనేక మందిని ఇన్వైట్ చేయడం జరిగింది. గ్లోబల్ సమ్మిట్ వేదికలో రెండో రోజు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరిస్తారు. 2047 నాటికి రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే రోడ్ మ్యాప్ ను డాక్యుమెంట్ లో పొందుపర్చారు. ఈ సమ్మిట్ కు దేశ విదేశాల నుంచి టాప్ విజనరీలు, టెక్ దిగ్గజాలు, గ్లోబల్ ఇన్వెస్టర్లు, మొత్తం 3000 మంది ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానాలు పంపింది. భవిష్యత్తు తెలంగాణ ప్రగతికి రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు. సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను ఆహ్వానించారు. గ్లోబల్ సమ్మిట్ కు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేర్, ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్వీడర్, పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా, యుఏఈ రాయల్ ఫ్యామిలీ ప్రతినిధులు, అంతర్జాతీయ కంపెనీల సీఈఓలు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, యూనిసెఫ్ ప్రతినిధులతో పాటు ప్రపంచవ్యాప్తంగా పేరొందిన నేతలు హాజరవుతారు. డిసెంబర్ 13న ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్ కు రానున్నారు. ఉప్పల్ స్టేడియంలో రేవంత్ రెడ్డి టీంతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నారు. అతిథులకు సాంప్రదాయ కిట్లు, రుచికరమైన వంటకాలతో కూడిన ఫుడ్ బాస్కెట్లు అందిస్తారు. అతిథులకు అందించే స్పెషల్ గిఫ్ట్ బాస్కెట్ లో పోచంపల్లి ఇక్కత్ శారీ, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లోగోతో కూడిన సావనీర్ కిట్లు, పోచంపల్లి శాలువా, చేర్యాల మాస్క్, హైదరాబాద్ అత్తర్, హైదరాబాద్ ముత్యాలతో చేసిన ఆభరణాలు ఉంటాయి. అదేవిధంగా ప్రత్యేక డిజైన్ తో సిద్ధం చేసిన కల్చరల్ ఫుడ్ బాస్కెట్ లో మహువా లడ్డూలు, సద్ది ముద్దలు, సకినాలు, అప్పాలు, సర్వపిండి, బాదాంకి జాలి లాంటి తెలంగాణ సాంప్రదాయ వంటకాలు ఉండనున్నాయి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో 90 నిమిషాల పాటు ఆస్కార్ అవార్డు గ్రహీత ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ప్రత్యేక సంగీత కచేరీ ఉంటుంది. ప్రముఖ వీణా విద్వాంసురాలు పి జయలక్ష్మి వీణా కార్యక్రమం, కళాకృష్ణ ఆధ్వర్యంలో పేరణి నాట్యం అతిథులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
ప్రముఖ ఇంద్రజాల మాంత్రికుడు సామల వేణు తన ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. వీటితో తెలంగాణ సాంప్రదాయ కళారూపాలు సందడి చేయనున్నాయి. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి కళలను ప్రతిబింబించేలా కొమ్ముకోయ, బంజారా, కోలాటం, గుస్సాడి, ఒగ్గుడోలు, మహిళల డప్పులు, పేరణి నృత్యం, బోనాల కోలాటం వంటి ప్రజా కళారూపాలతో అతిథులను ఆత్మీయంగా ఆహ్వానించనున్నారు. డిసెంబర్ 10 నుంచి 13వ తేదీ వరకు ఈ వేడుకలను ప్రజలందరూ చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 9న జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు సందర్భంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పేలా డ్రోన్ షోను నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఒకేసారి 3000 డ్రోన్లతో ఆకాశంలో తెలంగాణ ఈజ్ రైజింగ్, కమ్ జాయిన్ ద రైజ్ అనే అక్షరాల సమాహారం ఆవిష్కరించేలా డ్రోన్ షోను నిర్వహించనున్నారు. డ్రోన్ షోతో తెలంగాణ రైజింగ్ నినాదాన్ని గగనతలంలో ప్రదర్శించి ప్రపంచ రికార్డును అధిగమించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.